For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఏకాదశముఖి రుద్రాక్షలు మనకి 11 ముఖాలు ఉంటాయి. ఏకాదశం అంటే 11. ఈ ఏకాదశముఖి రుద్రాక్షల్లో 11 ధారలు ఉంటాయి. ఆ ధారలను బట్టి మనకి ఏకాదశముఖి రుద్రాక్ష వస్తుంది. ఇది రుద్రస్వరూపం. ఇది సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి యొక్క స్వరూపము. రుద్రుడు అంటే ఏకాదశ రుద్రుల్లో ఒకటి ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఇది ఎక్కడెక్కడ దొరుకుతాయి అండి అని అంటే ఇవి హిమాలయ అరణ్యాలలో దొరుకుతాయి, నేపాల్ ఫోక్రాలో దొరుకుతాయి, తర్వాత డింగలా, తర్వాత జెన్ని, శివపురి అరణ్యాల్లో దొరుకుతాయి, తర్వాత భోజ్పూర్, నెక్స్ట్ తాతోపాని, తర్వాత బీసాపాని, గోదావరి, నాగార్జున అడవుల్లో పెరుగుతాయి. కాబట్టి యాత్రికులు ఈరోజు ఈ కాలంలో పెద్ద నేపాల్ వెళ్ళడం పెద్ద సమస్య కాదు. కుంకుడుకాయలు దొరికినట్టు దొరుకుతాయి అక్కడ మనకి. నేపాల్ అందరూ కూడా భక్తులు ఆడవాళ్లే వెళ్ళి వచ్చేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు అక్కడ ఉందని చెప్పేసి. అయితే ఇక్కడికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే ధైర్యం సరిపోవట్లేదో, ఎవరికైతే జ్ఞానం సరిపోవట్లేదో, ఏ పనిలో అయినా సరే అడ్డంకులు వస్తున్నాయో, విద్య రావడం లేదో, జ్ఞానం రావడం లేదో, ఇటువంటి వాటిలన్నిటికీ కూడా మనకి ఈ యొక్క ఏకాదశి ముఖ రుద్రాక్షను వేసుకుంటే సరిపోతుంది. ఏకాదశి ముఖలో ఏమని చెప్పాడు? మనోజవం ఆర్తుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం భ్రష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదేవతం శరణం ప్రపద్య అన్న. అంటే ఆంజనేయ స్వామి వారి అంత స్పీడ్ అండి, మనస్సు అంత స్పీడు, వాయువు అంత స్పీడు. కాబట్టి అటువంటి వాడే అక్కడికి వెళ్ళి వాయువేగంతో వెళ్ళి తీసుకొని వచ్చేస్తాడనమాట ఈ యొక్క రుద్రాక్షని. కాబట్టి ఈ యొక్క రుద్రాక్షను మనం ధరించడం వల్ల మనకి ఏకాదశి అంటే 11, దీనికి కూడా చంద్రబలం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అటువంటి ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల మనకి సమస్త కష్టాలు పోయి భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము అనేటటువంటిది మనకి రావడం అనేటటువంటి జరుగుతాయి. సంసారాలు కూలిపోవు, పిల్లల స్త్రీ సంతానం బాగా వృద్ధి చెంది డెవలప్ అవుతుంది. దీని మంత్రం ఏమిటంటే మనము మామూలుగా ప్రతి దానికి ఒక మంత్రం చెప్తాం కదా. ఓం శ్రీ రుద్రాయ నమః, ఓం హ్రీం నం నమః అనేటటువంటి మంత్రంతో మనం ఇది కనుక జపించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.